గుంతల రోడ్లు, వినోదం లేని పార్కులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలు, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు. ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరున్న హార్సిలీ హిల్స్ నేడు దీన స్థితిలో కొట్టిమిట్టాడుతుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన ఆ అందమైన కొండలు ఆక్రమణలకు అడ్డాగా మారాయి. అసలు హార్సిలీ హిల్స్లో ఏం జరుగుతుంది? ఆంధ్ర ఊటీని ఎవరు మింగేస్తున్నారు? జీ తెలుగు న్యూస్లో చూద్దాం. ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ హార్సిలీ హిల్స్. చల్లటి గాలులు, పచ్చని కొండలతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే పర్యాటకులకు ఇది స్వర్గధామం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మార్చేశారు. పార్కుల్లో పక్షుల సవ్వడులు లేవు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు లేవు. ఖాళీగా ఉన్న జూ పార్క్ పేరుతో అక్రమ వసూళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. హార్సిలీ హిల్స్కు వెళ్లే దారి చూస్తే గుండె తల్లడిల్లాల్సిందే. రోడ్లన్నీ కనీసం 5 నుంచి 6 అడుగుల లోతు గుంతలతో అగాధాల్లా మారాయి. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రయాణం అంటే చావుతో చెలగాటమే. పలు చోట్ల రోడ్లు కుంగిపోయినా అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టకపోవడం దారుణం. అసలైన దందా ఇక్కడే ఉంది. 2005లో ఏర్పాటైన టౌన్షిప్ కమిటీ నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. బిఎస్ఎన్ఎల్, సిడిసిఎంఎస్ లాంటి ప్రభుత్వ సంస్థల భూముల్లో ఏకంగా 3 స్టార్ హోటళ్లు కట్టారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన దాదాపు 12 ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కరోనా కష్టకాలంలో హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కోట్ల రూపాయల దందాతో రిసార్ట్లు కట్టేశారు. స్థానికులకు దక్కాల్సిన ఫ్లాట్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు చెందిన ఐఏఎస్ అధికారులు, పోలీస్ బాసులు, పొలిటీషియన్లకు కట్టబెట్టేశారు. అందాల హార్సిలీ హిల్స్కు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. కోట్ల రూపాయల చేతులు మారిన ఈ భూదందాపై, ఫ్లాట్ల కేటాయింపులపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.